మన ప్రజలకు పాలకులకు మార్కెట్ వ్యవస్థ మీద అవగాహన లేకపోవడం దేశానికి అపార నష్టం చేస్తుంది. మోడీ గారి ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ అమ్మకాలను మార్చి 5 నుంచి నియంత్రించింది. ఇందుకు 1955 నాటి సోషలిస్టు ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టాన్ని వాడింది. దీని మూలంగా హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్సులు, హాస్టళ్లు దేశవ్యాప్తంగా మూతపడుతున్నాయి. ఎల్పీజీ మన దేశంలో 40% ఉత్పత్తి అయితే 60% దిగుమతి చేసుకుంటాం. ఇప్పటికే ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిని 10% పెంచుతామని తెలిపింది. దాంతోపాటు గతంలో 27 దేశాల నుంచి కొంటే ఇప్పుడు 40 దేశాల నుంచి కొంటామని చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన దేశం వినియోగించే మొత్తం ఎల్పీజీలో కమర్షియల్ వినియోగం కేవలం 9%. మీరు సరిగ్గానే విన్నారు, కమర్షియల్ వినియోగం కేవలం 9% మాత్రమే. అటువంటప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్సులు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరా ఎందుకు ఆపేశారు? ఈ 9% గ్యాస్ కోసం